హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్. నేను నా వీడియోస్లో చాలా వెరైటీస్ ఆఫ్ బిర్యానీ చూపించాను. ఎగ్, మటన్, చికెన్. అండ్ ఇక్కడైతే నేను ఒక వెరైటీ ఆఫ్ పులావ్ని చూపిస్తున్నాను. అదే రాజ్మా అండ్ మిల్ మేకర్ పులావ్. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఎవరైనా చాలా ధైర్యంగా తినేయవచ్చు అనమాట. అండ్ దీనివల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అట్లీస్ట్ ఒక 8 hours అయినా రాజ్మాని సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ సోక్ చేసుకున్న రాజ్మాని ఒక 2 times వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 10 విజిల్స్ అయితే తీసుకోవాలి. 10 విజిల్స్ తీసిన తర్వాత చూస్తున్నారు కదా, అక్కడ మనకి రాజ్మా అలా మెత్తగా స్మాష్ అవ్వాలన్నమాట. సో ఆ స్టేజ్ వరకు మనం దాన్ని కుక్ చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ మిల్ మేకర్ తీసుకున్నాను. 100 grams ఆఫ్ మిల్ మేకర్ హాట్ వాటర్లో వేసి నేను వీటిని నానబెడుతున్నాను. ఎందుకంటే మనకు మిల్ మేకర్ సైజ్ అనేది హాట్ వాటర్లో వేయడం వల్ల మిల్ మేకర్ సైజ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ నేనైతే 3 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలని కూడా తీసుకున్నాను. అండ్ దాంతోపాటు 4 మీడియం సైజ్ ఆఫ్ టొమాటోస్ని కూడా తీసుకున్నాను. ఈ టొమాటోస్ని మనం కట్ చేసి దీన్ని అయితే ప్యూరీ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అండ్ దాంతోపాటు 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకున్నాను. అండ్ 150 grams ఆఫ్ పెరుగును కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక పెద్ద మీడియం సైజు నిమ్మకాయ జ్యూస్ని కూడా నేను స్క్వీజ్ చేసి అది సపరేట్గా తీసి పెట్టుకున్నాను. అండ్ ఈ పలావ్లో కావాల్సిన పౌడర్స్ అయితే నేను ఇక్కడ కారం 2 tablespoons, పసుపు 1 teaspoon, ధనియాల పొడి 2 tablespoons, అండ్ దాంతోపాటు నేను గరం మసాలాను కూడా 1 teaspoon తీసుకున్నాను. అండ్ జీరా పౌడర్ని కూడా 1 teaspoon తీసుకున్నాను. మీకు కావాలంటే ధనియాల పౌడర్, జీరా పౌడర్ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేనైతే జాపత్రి 1/2 పువ్వు, 2 ఇంచుల చెక్క, 4 ఇలాచి అండ్ 5 లవంగాలు తీసుకున్నాను. అండ్ దాంతోపాటు 1/2 teaspoon ఆఫ్ షాయి జీరా తీసుకున్నాను. అండ్ అలాగే 3 బిర్యానీ ఆకులు కూడా నేను తీసుకున్నాను. దాంతోపాటు నీట్గా క్లీన్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఒక పలావ్ బౌల్ పెట్టుకొని దాంట్లో మనం 100 grams ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఆ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని అండ్ దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్లోకి టర్న్ అవుతుంది అన్నప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. అండ్ దాని తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఎందుకంటే టొమాటో ప్యూరీలో ఉన్న పచ్చివాసన కూడా పోవాలి కాబట్టి. ఇది పచ్చివాసన పోయి దాంట్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న కర్డ్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి మిక్స్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసిన దాంట్లో ఇప్పుడు మనం సాల్ట్ మనకి రుచికి ఎంత కావాలంటే అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే లిడ్ పెట్టి దీన్ని కాసేపు ఉడకనిచ్చానండి. అండ్ దాని తర్వాత మనం తీసి పెట్టుకున్న పౌడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకొని ఆ పౌడర్స్లో కూడా పచ్చివాసన పోయేదాకా దాన్ని అయితే బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకున్నాం. దాంట్లో నుంచి మనం ప్రిపేర్ చేసిన మసాలాలో నుంచి ఆయిల్ అనేది బయటకు వస్తుందన్నమాట. ఆ టైంలో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రాజ్మా సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకుందాం. రాజ్మాలో మనకి రాజ్మాని మనం కిడ్నీ బీన్స్ అని కూడా అంటామండి. రాజ్మాలో మనకి చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు ఐరన్, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ చికెన్లో కన్నా కూడా రాజ్మాలో ఉండే ప్రోటీన్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ రాజ్మా బీన్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న మిల్ మేకర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకుందాం. సేమ్ మిల్ మేకర్ కూడా రాజ్మాలో ఉన్న క్వాలిటీసే ఉన్నాయన్నమాట. సో హై ప్రోటీన్, హై న్యూట్రిషియస్ అండ్ ఫైబర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ దీంట్లో ఈ రాజ్మా అండ్ మిల్ మేకర్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ని అయితే అది రిమూవ్ చేయడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల మన బోన్ హెల్త్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ఇక్కడైతే అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. రేషియో వచ్చేసరికి 4 glasses ఆఫ్ రైస్కి 6 glasses ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను. అంటే 1 glassకి 1.5 glass వాటర్ అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ 45 minutes ఆర్ 1 hour ముందు నానబెట్టుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకుందాం. రైస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఐటమ్స్ని అన్నీ కలిసేలాగా ఒకసారి అయితే దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇక్కడ వాటర్ కంటెంట్ అనేది తగ్గింది కొంచెం. ఈ వాటర్ కంటెంట్ అనేది తగ్గినప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా పైనుంచి యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకుందాం. ఫ్లేమ్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చెప్తాను. 10 to 15 minutes మనం లో ఫ్లేమ్లో కనుక వదిలేసామంటే మనం ప్రిపేర్ చేసుకున్న రాజ్మా అండ్ మిల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయాల్సిందే. అన్నం చూస్తున్నారా పలుకులుగా ఎలా ప్రిపేర్ అయిందో. సో అంతేనండి, చాలా హెల్దీ ఆప్షన్ అయిపోయింది.
రాజ్మా మిల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. సో, ఈ రాజ్మా మిల్ మేకర్ పులావ్‌లోకి కాంబినేషన్‌గా రైతా ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ ఎలాంటివి కావాలనేది నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీ.